స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. అప్పటి వరకు వాడి జోలికి రాను, కానీ అది జరుగుతుంది ఒకనాడు. మీరు బెంగ పెట్టుకోకండి. రాక్షసుడు వెళ్ళిపోతాడు, మీరు ప్రశాంతంగా ఉంటారు. ఓర్పు పట్టండి. దేనికైనా ఓర్పు ప్రధానం. ఆ ఓర్పు లేకుండా లోకం నిలబడదు. ఓరిమి పట్టండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. చండ అమర్కులు అని శుక్రాచార్యుల వారి బిడ్డలు. శుక్రాచార్యుల వారు ఆ సమయంలో రాజధానిలో లేరు. ఆయన వేరు కార్యాల మీద వెళ్ళారు. యజ్ఞాగాది క్రతువులకో తీర్థయాత్రకో వెళ్ళినటువంటి గురువుగా లేని సమయంలో వాళ్ళ బిడ్డల్ని పిలిచాడు. హిరణ్యకశిపుడు పిలిచి, జడుడిగా ఉండిపోతున్నాడు ఈ ప్రహ్లాదుడు, మీరు తీసుకెళ్లి పాఠాలు నేర్పండి, ఉత్సాహవంతుడిని చెయ్యండి, రాజతంత్రం నేర్పండి, నీతి శాస్త్రం ధర్మశాస్త్రం మొదలైనవి నేర్పండి అన్నాడు. తప్పకుండా తీసుకెళ్లి నీ వంశాంకురాన్ని విద్యాబుద్ధులతో శోభించేటట్టు చేస్తామని తీసుకెళ్ళాడు. కొంతకాలం అయింది. కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు. అసలు వాడు ఎలా చదువుకుంటున్నాడో ఏమిటో ఒకసారి చూడాలనిపించింది. ప్రహ్లాదుని పిలిపించాడు. గురువులు తీసుకొచ్చారు. చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ ప్రహ్లాదుని. ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని ఒక మాట అన్నాడు. నిజంగా ఇంకా ఆయన విష్ణుభక్తి ప్రకటనం చేయలేదు కదూ, అందుకని అప్పటికి సంతోషం కొడుకు మీద. కానీ తండ్రిగా కొడుకును ఉద్దేశించి చెప్పిన మాట మాత్రం అద్భుతమైన మాట. అనుదిన సంతోషణము, జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, తనయుల సంభాషణములు, జనకులకు కర్ణయుగడి సంభూషణములు అన్నాడు. ప్రతిరోజు తండ్రి ఎంతో కష్టపడతాడు, కానీ అంత కష్టం ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు మాట్లాడుతుంటే పోతుంది. అందులో చిన్న పిల్లవాడు వచ్చి రాని మాటలు మాట్లాడుతున్న కొడుకు మాట్లాడుతున్నప్పుడు తండ్రికి ఉండే ఆనందం అలా ఉంటుంది. పైగా అప్పుడు ఓపిక ఉండి తిరిగి ఉద్యోగం చేస్తూ సంపాదిస్తూ ఉంటాడు కదా. అందుకని అనుదిన సంతోషణములు, జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, ఎంత దుఃఖం కలిగినా ఎంత శ్రమ కలిగినా కొడుకు మాటలు వింటుంటే పోతాయి. తనయుల సంభాషణములు, జనకులకు కర్ణయుగడి సద్భూషణములు, కొడుకుల మాటలు తండ్రి చెవులకు పెట్టుకున్న ఆభరణాలు. అంత సంతోషంగా ఉంటుంది రా అబ్బాయి అని కౌగిలించుకున్నాడు కొడుకుని. తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఏది నాన్న, నువ్వు నేర్చుకున్నది ఏదైనా ఒక్క పద్యం చెప్పు వింటాను అని అనగానే తండ్రికి నమస్కారం చేసి, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతిలో పలంతెళ్ళక వీరు నేవను మతిభ్రమణంబుల భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అన్నాడు. నిశాచరాగ్రణి, చీకట్లో తిరిగేటటువంటి వాళ్ళకి నాయకుడైన వాడా, ఓ తండ్రి రాక్షసరాజా, ఈ ఇల్లు నాది, ఇది నాది, ఇది నేను ఒక్కటి ఉంటే నాదులు ఎన్నైనా ఉంటాయి. నేను తేని చుక్క, చుట్టూ చలిచీమలు బోల్డన్ని చేరి నాకుతూ ఉంటాయి. నేను, నా లాల్చి, నా ఉంగరాలు, నా రుద్రాక్షమాల, నా పంచ, నా ఉత్తరీయం, నా దండ, ఎన్ని నాదులు. నా ఇల్లు, నా భార్య, నా బిడ్డ, నా మనం, అబ్బో అంతే ఉంది. ఇక్కడ విష్ణు సహస్రం కన్నా పెద్దది. కొన్ని కోట్లు ఉంటాయి నాదులు. ఒక నేనికి ఇది నాదులు. కాబట్టి ఇల్లును చీకటి నూతి లోపలంతెళ్ళక, నూతిలో పడిపోయిన వాడికి అంతా చీకటిగానే కనపడుతుంది, బయట వెలుతురుగా ఉంది. ఆ నేను నాది సంసారం చీకటి నాన్న, అందులో ఉండకుండా ఒక్కసారి అంతా నేను, అంతా నాది, ఇదంతా శ్రీ మహావిష్ణువు చేత నిర్మింపబడింది, ఆయన తప్ప వేరొకటి లేదు అని భావన చేయి. ఉన్నది ఆయనే, ఇన్ని రూపాలలో ఉన్నాడు అని భావన చేయి. నీకు ఎంత సంతోషం కలుగుతుందో. కాబట్టి ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంతెళ్ళక వీరు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారణవి నుండుట మేలు నిశాచరగ్రణి. ఇటువంటి విష్ణువు ఎందు ఉల్లమును చేర్చి మనసు చేర్చి అడవిలో ఉన్నా వచ్చిన నష్టమేం లేదు నాన్న. ఎంత సంతోషంగా ఉంటుందో. రాజ్యం పరిపాలిస్తే మాత్రం నీకు ఆ భావన లేనప్పుడు ఏం సంతోషం నాన్న అన్నాడు. అంటే నాకు చూడగ చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధి తానీకు లోపలతోచనోపరులు దుర్నీతులు పఠింపించరో ఏకాంతంబున భార్గవులు పలికిరో ఈ దానవ శ్రేణికి ఆ వైకుంఠుండు కృతాపరాధుడు అతని శ్లోకింప నీకేటికింది, అతని వర్ణింప నీకేటికింది. ఈ బుద్ధి నీకే పుట్టిందా, లేకపోతే మనని పాడి చెయ్యాలని గురువుగారు ఏమైనా ఒక్కడిని కూర్చోబెట్టి విష్ణుభక్తి నేర్పుతున్నాడా అని గురువుల్ని అనుమానించి గురువుల వంక చూశాడు. లేకపోతే ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరు నేర్పుతున్నారు నీకు? ఇచ్చాడా? వైకుంఠుండు కృతాపరాధుడు. ఆ విష్ణువు మన పట్ల అపరాధం చేశాడు. మనం శత్రుత్వంతో ఉండాలి, ఇలా పొగడకూడదు. తప్పు, ఇదేం మాటలు రా అన్నాడు. మనసు మార్చుకో, ఇది కుదిరే మాట కాదు, విష్ణు భక్తి కుదరదు అన్నాడు. ఆయన అన్నాడు, మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంపు పోవునే మదనములకు
నిర్మల మందాకి నీ వీచికల తూగు రాయంచతను నేతరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలజను నీ కుటజములకు పూర్ణిందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల అన్నాడు. నాన్న నువ్వు విష్ణుభక్తి వదిలి విష్ణుభక్తి వదిలి విష్ణుభక్తి వదిలి అంటావు నాన్న, అది సాధ్యం అవుతుందా? ఆకాశగంగలో విహరించడానికి అలవాటు పడిపోయినటువంటి మందార మకరంద మాధుర్యమున తేలు ఆ మంచి మందార పుష్పం, బాగా తేనె కలిగినటువంటి మందార పుష్పంలో ఉండేటటువంటి తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఎక్కడికో వెళ్ళి ఉమ్మెత్త పువ్వు మీద వాలి తేనె తాగమంటే తాగుతుందా? మందారమకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోగు నేమదనములకు నిర్మల మందాకిని వీచికల తూకు రాయంచదనునే తరంగిణులకు ఆకాశగంగా జలాలలో విహరించడానికి అలవాటు పడిపోయినటువంటి రాజహంస ఎక్కడో సామాన్యమైనటువంటి ఉప్పునీరు దగ్గరికి వెళ్ళమంటే, చిన్న చిన్న నదుల దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళగలదా? అలాగే నేను నాన్న చకోర పక్షి వెన్నెలు తిని బతుకుతుంది. వెన్నెలు తిని బతకడానికి అలవాటు పడినటువంటి చకోర పక్షిని నువ్వు బాగా పొగమంచు పడుతోంది, వెన్నెల్లా ఉంటుంది, వెళ్ళు ఆ పొగమంచు తిను అంటే తింటుందా? సాధ్యం అవుతుందా? నిర్మల మందాకిని వీచికలతో రాయంచదనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు లేక మామిడి చిగిరి తిని కూ అంటూ కుయ్యడం అలవాటు పడిపోయినటువంటి కోయిల ఎక్కడికో వెళ్ళి అక్కర్లేనటువంటి చిన్న చిన్న చెట్లు, ఏ అడవి నెల్లి చెట్టు యొక్క చిగురు తిని నువ్వు పూట కుయ్యి అంటే పాట పాడు అంటే పాడుతున్నానన్న. అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. అంబుజోదరుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మలను ధ్యానం చేసినప్పుడు అందులోంచి స్రవించేటటువంటి అమృతపానము చేత పరమానందమును పొందడానికి అలవాటు పడిపోయినటువంటి నా మనస్సు లౌకికమైన విషయముల యందు ప్రవర్తించమంటే ఎలా ప్రవర్తిస్తుంది నా మాట? 5 ఏళ్ల బాలుడివి ఇంత ధూర్తతనంతో చండశాసనుడై దేవతల్ని పదవీ భ్రష్టుల్ని చేసిన నాతో మాట్లాడుతున్నావా? ధూర్తుడా అని తోషవతల పడేశాడు. గబగబా చండామర్కులు తీసి, మహానుభావ ఈ పాఠాలు నేను నేర్పలేదు, ఈ పద్యాలు నేను చెప్పినవి కావు, ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో ఎలా చెప్పాడో నాకు తెలియదు, కానీ ఈ పిల్లవాడిని తీసుకెళ్లి సంస్కరించి మేము బాగా విద్యాబుద్ధులు నేర్పి ప్రత్యేక దృష్టి పెట్టి తయారు చేసి ఈ మాట నీ దగ్గరికి తీసుకొస్తాం, బెంగ పెట్టుకోకుండా పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదో కొన్నాళ్ళు చదువు చెప్పారు. మేము చెప్పినవి తప్ప నీకు తోచినవి నువ్వు చెప్పకు మీ నాన్నకి, మేము ఏం చెప్పామో అవే చెప్పు సుమా అని 10 మాటలు చెప్పారు. ప్రహ్లాదుడి గొప్పతనం ఏంటంటే ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదించదువు కాని ఇట్టిట్టని ఆక్షేపించాడు. తానన్ని నిరూపించిన విద్యలనుచు నిరూఢమనీషన్. గురువులు ఏ తప్పు పాఠాలు రాక్షసుల గొప్పవాళ్ళు, విష్ణుని పూజించకూడదు, యజ్ఞం చేయకూడదు, యాగాలు చేయకూడదు, ధర్మం ఏమిటి ఇవన్నీ చెప్తుంటే ఎంతో శ్రద్ధతో అవన్నీ వింటుంటాడు, గురువులకు అప్పచెప్తూ ఉంటాడు. తప్పండి గురువుగారు అదేంటంటే అలాంటి మాటలు చెప్తారని గురువుల్ని మాత్రం అధిక్షేపించాడు. ఇంత బాగా నేర్చుకున్నాడు కదా ఇవే చెప్తాడు, కానీ మళ్ళీ ఏ మందారమ కరంద మాధుర్యమున తేలంటాడు అని భయపడి వాళ్ళు 10 మాటలు జాగ్రత్తగా మేం చెప్పినవి చెప్పు అని చెప్పి, ఎందుకైనా మంచిదని తల్లి లీలావతి దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మ నీ పిల్లాన్ని తయారు చేశాం, ప్రభువు దగ్గరికి తీసుకెళ్తున్నాం అని తల్లి ఆశీర్వచనం కూడా చేయించి హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్ళి, ఇప్పుడు చూడు నీ కుర్రవాడు ఎన్ని నేర్చుకున్నాడో అన్నారు. అన్న ఆయనకి ఏమంత సంతోషంగా లేదు, కొద్దిగా అనుమానంగానే ఉంది, ఏమంటాడో వీడిని పిలిచిన తర్వాత దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టి, ఏది నీ గురువులు నీకేం చెప్పారు, నీ గురువులు చెప్పిన దాంట్లో నువ్వేం నేర్చుకున్నావు అంటే ఆయన మొదలుపెట్టేసాడు వాదపెట్టి. చదివించిది నలుగురువులు చదివిది ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి అన్నాడు. నానా నాకు ధర్మార్థ శాస్త్రములు ఎన్నో చెప్పారు గురువుగారు, ఎన్నో శాస్త్రాలు చెప్పారు, అన్ని శాస్త్రాలు వాళ్ళ దగ్గర చదువుకున్నాను, కానీ నాన్న అసలు చదువులలో మర్మం ఏమిటో, చదువుల సారం ఏమిటో అది చదివిశాను నాన్న అనగానే తండ్రికి అనుమానం వచ్చింది. ఏమర్థమైందిరా నీకన్నా? శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటారు వ్యాసుల వారు మూలంలో. ఏదో తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ ఆత్మలో నిరుపయున్ చింతన సంకీర్తనం బరిడి 9 భక్తిభావముల తారడవి నుండుట భద్రం వంచు తలచు సజ్జనులకు భద్రం వంచు తలచు దైత్యేశ్వర అంటాడు.
9 భక్తి మార్గములు చెప్పాడు. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవి 9 భక్తికి మార్గములే. తదేక దృష్టితో వినడం, దానికి పరీక్షిత్. కీర్తనం శ్రీశకుడు, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం మృదుమహారాజు గారు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 ప్రతినిధులు. ఈ 9 మార్గాలలో కూడా పరమాత్మని సేవించి క్షేమంగా అరణ్యంలో ఉన్నా కూడా వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు నాన్న. నాకు బాగా చదువులో అర్థమైన విషయం ఏమిటో తెలుసా నాన్న? కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరి రవిలి నమనము మలము, భగవంతు వలకును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదము చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అన్నాడు. నాన్న, భగవంతుడికి సేవ చేసిన చేతులు చేతులు, ఆయన చుట్టూ తిరిగినటువంటి పాదాలు పాదాలు, ఆయన మ్రోల ఉంచి నమస్కరించినటువంటి శిరస్సు శిరస్సు, ఆయన మీద పెట్టిన బుద్ధి బుద్ధి, ఆయన గురించి చెప్పినవాడు గురువు, ఆయన్ని చేరుకోమన్నవాడు తండ్రి, ఆయన గురించి ఆలోచించినది రోజు. నాకు అర్థమైంది. హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ. భగవంతుని యొక్క కరుణ మనకు కలగాలంటే మనం లీనమై వినాలి, లీనమై ప్రార్థించాలి. అందులో చాగంటి గొప్ప అద్భుతమైనటువంటి ప్రవచనకర్త చెప్తే వినగలిగే భాగ్యం మనందరి అదృష్టం.